కాశ్మీర్లోని పహల్గంలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం విస్మరించలేము. పహల్గం ఉగ్రదాడికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిర్ మునీర్ ఉసగొలిపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి పహల్గం ఉగ్రదాడికి 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్ పొర నరమేధానికి పోలికలు కనిపిస్తుండటంతో పాక్ పక్కా ప్లాన్ ప్రకారమే ఉగ్రదాడులను ప్రేరేపిస్తుందా అనే సందేహాలను తావిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్పై తరచుగా తన అక్కసును వెళ్లగక్కుతుంటాడు. అంతేకాదు, ఆసిమ్ మునీర్ భారత్పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడని పేరుంది. ఆసిమ్ మునీర్ ప్రకటనలు కూడా ఉగ్రదాడికి పురిగొల్పే విధంగానే ఉంటాయి. దీనికి తోడు జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను పాక్ ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండడం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పహల్గాంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డం వంటివి ఈ తరహా అనుమానాలకు తావిస్తోంది. 2000 సంవత్సరంలో మార్చి 20న అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్ పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. నాడు సిక్కు వర్గంలోని వారే ఉగ్రమూకలను లక్ష్యంగా మారారు. వాస్తవానికి అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు. నాడు ఉగ్రవాదులు భారీ తుపాకులు 2 సైనిక వాహనాల్లో ఛత్తీసింగ్ పొర గ్రామంలోకి వచ్చారు. వారు ఇంటింటికి తిరిగి తమను సైనిక సిబ్బందిగా చెప్పుకుని తనిఖీల నిమిత్తం పురుషులు బయటకు రావాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరినీ గురుద్వారా వద్ద ఉంచి కాల్చి చంపేశారు. సైన్యమే ఆ పని చేసిందన్నట్లు అక్కడి వారిని నమ్మించేలా నినాదాలు చేశారు. చివరికి దర్యాప్తు సంస్థలు పాక్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడికి గతంలో జరిగిన ఛత్తీసింగ్ పొర నరమేధానికి దగ్గరి సంబంధాలు కనిపిస్తున్నాయి. భారత్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీ సమేతంగా పర్యటిస్తుండడం, భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయంలో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పర్యటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు భద్రతా దళాల దుస్తుల్లో వచ్చారు. పర్యటకుల ఐడీలను పరిశీలించి మరీ దాడి చేశారు. ఇక్కడ పురుషులనే లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ గమనిస్తుంటే ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే భారత్పై ఉగ్రదాడులకు తెగబడుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ హస్తాన్ని విస్మరించలేవు. ఇటీవల ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురికొల్పిందనే వాదనలో బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో ఆసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉగ్రదాడికి ఉసిగొల్పాయనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మన ఉద్దేశం స్పష్టంగా ఉందని, కశ్మీర్ గతంలోనూ మన గొంతులోని రక్తనాళంలా ఉండేదన్నారు ఆసిమ్ మునీర్. అలాగే భవిష్యత్తులోనూ కశ్మీర్ మన గొంతుకలోని రక్తనాళంగా ఉంటుందని, దానిని మనం ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయమని చెప్పుకొచ్చారు. మీరు మీ పిల్లలకు పాకిస్తాన్ కథ చెప్పండని పిలుపునిచ్చారు. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారని ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అన్నారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవని పేర్కొన్న ఆసిమ్ మునీర్ అదే 2 దేశాల సిద్ధాంతానికి పునాది అని వ్యాఖ్యానించారు. ఆసిమ్ మునీర్ కశ్మీర్పై ఈ తరహా వ్యాఖ్యలు చేసిన తర్వాతే పహల్గాం దాడి జరిగింది. అదే సమయంలో పాక్ వాయుసేనకు చెందిన రవాణా నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేస్లకు తరలించడం అనుమానాలను బలపరుస్తోంది. 2019లో పుల్వామాలో సిఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నాడు. ఆ దాడి ఆసిమ్ మునీర్ కనుసన్నలోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆసిమ్ మునీరే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నట్లు తెలుస్తోంది. ఇక పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఈ దాడి వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కుసూరి అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడితో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 2 ఆపరేటివ్లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది.